మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ యాన్యువల్ రిపోర్ట్లో 20th డిసెంబర్ 2023వ తేదీన వచ్చినటువంటి రిపోర్ట్ను ఒకసారి చూడండి. దాంట్లో ఏమిచ్చారు? ఈ దేశంలో దాదాపుగా 168 జిల్లాల్లో ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ 90 నుంచి 95% పూర్తయిందని, దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అగ్రభాగాన ఉందని, 99% ప్లాటినం గ్రేడింగ్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత శరవేగంగా ల్యాండ్ డిస్ప్యూట్లని పరిష్కరించి అత్యంత ఖచ్చితత్వంతో ఈ రీసర్వేని చేయడం జరిగింది. దీనిలో భాగంగా తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ 9th ఆగస్ట్ 2024న కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. దానిలో భాగంగా స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 2024-2025 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి మినిస్ట్రీ నుంచి చీఫ్ సెక్రటరీకి అందినటువంటి లేఖ. దానిలో భాగంగానే ఫండ్స్ ఎప్పుడు రిలీజ్ అయ్యాయి? 9 ఆగస్ట్, 19th ఫిబ్రవరి 2025 ఫండ్స్ రిలీజ్ అయినటువంటి కాపీస్ ఇవన్నీ. సో ఇవన్నీ ఆన్ రికార్డ్ ఉండేటివి. సివిల్ కోర్ట్స్ అధికారాలని క్యాన్సిల్ చేశారు. ఏదన్నా ల్యాండ్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తితే సివిల్ కోర్టులోకి పోయే అధికారాలు హరింపజేశారు. దానివల్ల ప్రజలకి ఇబ్బందులు గురి చేశారని మీరు ఆరోపణ చేయడం జరిగింది. ఇది ఎంత మాత్రం కాదు. కోర్టుల చుట్టూ ఏ విధంగా తిరుగుతుంటున్నారో మనం ప్రతినిత్యం చూస్తాం. ఈ కోర్టు జిల్లా కోర్టు దాటి మామూలు కోర్టు నుంచి జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది. వీటన్నిటికీ పరిష్కారం చూపుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ కొన్ని గైడ్లైన్స్ రూపొందించి ఈ మోడల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో 38th షెడ్యూల్లో ఇవన్నీ పొందుపరచడం జరిగింది. ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే హైకోర్టుకి అప్రోచ్ కావచ్చు. సో ఇట్లా ఎన్నో వెసులుబాటుతో ఎక్కడా కూడా జీరో ఎర్రర్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది. ప్రజలందరూ మేలు కోరి, వాళ్ళ కుటుంబాల మేలు కోరి, చిన్న చిన్న భూ సమస్యలు తగాదాల వల్ల హ్యూమన్ రిలేషన్స్ దెబ్బ తగలకుండా ఉండాలని, ఈ రాష్ట్రంలో సుఖశాంతులతో అందరూ బాగుండాలని ఆలోచన చేసి తీసుకొచ్చినటువంటి పథకం. మీరు క్రెడిట్ చోరీ చేస్తే చోరీ అయ్యే పథకం కాదు. ఏది చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీతో నిబద్ధతతో చేస్తారు. అలాగే ఎప్పటికీ 10 కాలాల పాటు ఈ రాష్ట్రంలో నిల్చుండే పథకాలు, ప్రజలకి మంచి జరిగే పథకాలు చేస్తారు. అవి గుర్తుంచుకుంటే మంచిది. ఇంకొకసారి ఇలాంటి క్రెడిట్ చోరీ పనులకు పాల్పడి అబాస్ పాలు కావద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తారు.